నుండి రవిగారి తల్లిగారి అనుభవం. మా బంధువులు మోసం చేసి మా ఆస్తి అంతా హస్తగతం చేసుకున్నారు. చదువురాని నేను మానసిక ఒత్తిడులకు, విపరీతమైన అనారోగ్య బాధలకు గురి అయ్యాను. ఆస్తి పోవుటచే నా కుమార్తె వివాహం చేయలేకపోయాము. నాకు పిచ్చి పట్టిందని, చనిపోతానని అందరూ తలచారు. ఇంట్లో ఎవరూ అన్నం ముట్టలేదు. మేము చాలా ప్రార్థనలు చేశాము. ఒక రాత్రి ఆజానుబాహుడు బొజ్జ బొజ్జగలిగి నుదుట నామాలు ధరించిన వారు పద్మాసనంలో కూర్చొని కనిపించి, ఎందుకమ్మా బాధపడుతున్నావు? నేనున్నానుగా, మీరు ధర్మంగా మంచిగా ఉండండి అని ఎంతో ప్రేమగా, లాలనగా చాలాసేపు ఓదార్చారు. కేవలం ఈ కల ప్రభావం వలన తెల్లవారేసరికి ఎంతో ధైర్యం వచ్చి అంతా వారు చూసుకుంటారు అనే భావంతో 90% కోలుకున్నాను. ఆ స్వప్నంలో నన్ను ఓదార్చిన వ్యక్తి పోలికలు చెప్పగా నా కుమార్తె అకల్కోట స్వామి సమర్థుల వారి బొమ్మ చూపించింది. ఆశ్చర్యంగా స్వామివారి పోలికలు నాకు స్వప్నంలో కనబడిన వ్యక్తికి సరితూగినాయి. కొన్నాళ్ల తర్వాత మా స్థలంలో మా బంధువులు షాపులు కట్టించి ఇతరులకు అమ్మేశారు. నేను శ్రీ వెంకయ్య స్వామి వారిని తలుచుకొని, స్వామి, వారికి డబ్బు బలం ఉంది కనుక మీరేమీ చేయలేకున్నారా అని నిష్ఠురాలాడాను. నిద్ర పట్టి స్వప్నం వచ్చింది. స్వప్నంలో శ్రీ దర్గా స్వామి వారు మా ఇంటికి వచ్చి తృప్తిగా భోంచేశారు. నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నీవు దేనికి కంగారు పడవద్దు అని వెళ్ళిపోతున్నారు. వెంటనే శ్రీ దర్గా స్వామి వారు షిరిడీ సాయిగా రూపాంతరం చెందారు. బాబాను చూపించి ఇంట్లో అందరినీ దర్శించుకోమన్నారు మన్నాను. తర్వాత శివపార్వతులు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి 3 ముఖాలతో శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చి స్వప్నం అదృశ్యమైంది. ఈ విధంగా నాకు శ్రీ దర్గా స్వామి దత్తుని రూపాలైన ఇతర మహాత్ములు కూడా తన రూపమేనని చెప్పారు. దమ్మపేట నుండి సూర్యచంద్రరావు గారు శ్రీ దర్గా స్వామి వారిని దర్శించారు. కానీ వారు ఆయనకు ఏ దేవతగాను దర్శనమివ్వలేదే అనుకున్నారు. శ్రీ దర్గా స్వామి వారి నుండి వచ్చిన రెండవ రోజున శ్రీ స్వామివారు ఒక కొండ మీద గల పెద్ద బండ మీద కూర్చుని ఉన్నారు. ఆయన చూస్తుండగానే 10 శిరస్సుల గల సుబ్రహ్మణ్యం స్వామిగా మారిపోయారు. ఇది ఆయన చాలా స్పష్టంగా చూశారు. ఆయనకు ఈ విషయం తలుచుకొని ఒళ్ళు జలధరించింది. ఆయనకు చిన్నప్పటి నుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎనలేని ప్రీతి. ఆయన ప్రీతిని అనుసరించి శ్రీ దర్గా స్వామి వారు దర్శనమిచ్చి తాము సద్గురువునని ఆయనకు దృఢపరిచారు. శ్రీ దర్గా స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, స్వామివారు తరచూ రూపాలు వేరైనా లోపల చైతన్యం ఒకటే అని చెప్పేవారు. 2011 ఏప్రిల్ 24 శ్రీ సత్యసాయి బాబా గారి పుణ్యతిథి. 2 వారాల ముందర నుండి వార్తాపత్రికలలో ఆయన అనారోగ్యం గురించి వార్తలు వస్తున్నాయి. ఆశ్రమంలో ఎప్పటిలాగే ఉదయం 7:45 హారతి అయినాక స్వామి వచ్చి అమ్మయ్య సమాధి ముందర కూర్చున్నారు. ఇంతలో గోవర్ధన్ గారు వచ్చి బాబా గారు పరమపదించినారనే వార్త స్వామికి తెలియచేసినారు. స్వామి ఒక క్షణం మౌనం వహించి ప్రక్కనే ఉన్న పంచాంగం తీసుకొని చూచినారు. ఆ సమయానికి ఆదివారం సప్తమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం 3 కూడా సూర్యభగవానునికి చెందినవి. ఆయన సూర్యనారాయణుని వంటి వారు, మనము మినుగురు పురుగుల వంటి వారం అని కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. ఈ సంఘటన స్వామి ఔదార్యానికి ఒక నిలువెత్తు నిదర్శనం. విశాఖపట్నం భీమిలి వద్ద ఒక కొండ మీద యోగానంద అనే ఒక సిద్ధపురుషుడు చాలా కాలం నివసించినారు. స్వామివారు ఎప్పుడూ విశాఖపట్నం వెళ్ళిన దాఖలాలు లేవు. ఒకసారి గుంటూరు భరద్వాజ స్వామి సన్నిధిలో ఉండగా, నాయనా, యోగి బాగున్నాడా అని అడిగారు. భరద్వాజ ఆ యోగానంద గారిని అప్పుడప్పుడు దర్శించేవాడు. స్వామి చిన్మయానందుల వారు తమ సాధనలో ఉత్తీర్ణులై జ్ఞానం పొంది గీతాజ్ఞాన యజ్ఞాలు చేస్తూ దేశమంతా సంచరిస్తున్న కాలంలో దర్గాకు కూడా రావటం తటస్థించింది. ఒక సిద్ధ పురుషుని మరి ఒక సిద్ధ పురుషుడు మాత్రమే గుర్తించగలడనే చందాన
చిన్మయానందుల వారి స్వామిని చూడగానే వారిని గుర్తించారు. మీ వంటి వారు ఇటువంటి మారుమూల ప్రదేశంలో ఉండటం కన్నా దేశ సంచారం చేస్తూ ప్రజలను జాగృతులను చేయటానికి మాతో కలిసి రండి అని అడిగారు. అందుకు స్వామి సున్నితంగా నిరాకరించి, స్వామి, మా గురువుగారి ఆజ్ఞానుసారం మేమిక్కడ నిలబడటం జరిగింది అని చెప్పారు. అయితే చిన్మయానందుల వారు అడిగినందుకు తర్వాత కాలంలో తమ తరపున ఒకరిని పంపుతామని చెప్పారు. తర్వాతి కాలంలో చిన్మయ మిషన్ ఏర్పాటు అయినాక మిషన్‌లో చేరి సేవ చేసే బ్రహ్మచారులు, సన్యాసులు కొంతమంది స్వామి దగ్గరకు వచ్చి మార్గదర్శనం పొందేవారు. వీరు స్వామి వద్దకే కాక వారు పనిచేసే ప్రాంతాలలో ఉండే ఇతర సిద్ధపురుషులను కూడా దర్శిస్తుంటారు. ఆదోనిలోని స్వామి ప్రమేయానంద పనిచేస్తుండేవారు. ఆయన శ్రీ క్షేత్ర శ్రీ వల్లభాపురం పురంలో ఉండే శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ మరియు స్వామి దగ్గరకు వెళ్తుండేవారు. మాటల సందర్భంలో స్వామి గురించి శ్రీ విఠల్ బాబాకు తెలియచేశారు. 2012వ సంవత్సరంలో స్వామి సహస్ర చంద్ర దర్శనానికి కొంచెం అటూ ఇటుగా విఠల్ బాబా గారు దర్గా స్వామి ఆశ్రమానికి వచ్చారు. ఈ పర్యటన గురించి ముందే తెలిసిన కొంతమంది చిన్మయ మిషన్ స్వామీజీలు కూడా ఆ సమయానికి ఆశ్రమానికి వచ్చారు. వారిలో స్వామి చితాత్మానంద కూడా ఉన్నారు. విఠల్ బాబా గారు ఆశ్రమంలోనికి వచ్చి నేరుగా స్వామి వద్దకు వెళ్లారు. స్వామి లేచి వారికి నమస్కరించి స్వాగతం పలికారు. విఠల్ బాబా గారు తిరిగి వెళ్ళినాక చిదాత్మ గారు స్వామిని, స్వామి, మీరు సామాన్యంగా ఎవరినీ నమస్కరించరు కదా, విఠల్ బాబా గారికి నమస్కరించినారే అని అడిగారు. స్వామి, నేనేం చేసేది నాయనా, ఆయనలో మా గురువుగారు కనపడ్డారు అని జవాబిచ్చారు. సత్యసాయి బాబా గారు కానీ, విఠల్ బాబా గారు కానీ, గోపాల్ బాబా కానీ, స్వామి శివానంద గారు కానీ సమాధి చెందటానికి కొద్ది రోజుల ముందర స్వామి శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డారు. వారు సమాధి చెందిన వార్త తెలిసినాక స్వామికి శారీరక ఇబ్బంది తగ్గేది. 2007 ఫిబ్రవరి 8, 9 తేదీలలో పెద్దవడ్లపూడి గ్రామంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారి భక్త సమ్మేళనంలో శ్రీ దర్గా స్వామి వారు సూక్ష్మ రూపంలో వెళ్ళి ఈ క్రింది సందేశాన్ని ఇచ్చినారు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల చాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరము చూసేదానికి ఒకటిగా ఉన్న రుచి వాసనలలో తేడా ఉంటుంది. అదే మాదిరి పురుషులందరూ ఒకటిగా ఉండవచ్చు, కానీ పుణ్యపురుషులు వారి నడక దినచర్య వేరుగా ఉంటుంది. ప్రతి పురుషునికి సంసారము ఉంటుంది. ఈ సంసారము విషవృక్షం లాంటిది. రాగద్వేషాలు, ఈర్ష్య ద్వేషము, లోభం, దర్పం, మోహం, మమకారం, లాభ నష్టాలు కలది. ద్వంద్వాతీతముతో నిండిన విషవృక్షం. ఈ విషవృక్షానికి అమృతము లాంటి ఫలాలు. అవి సజ్జన సాంగత్యము, కావ్యామృత రసపానము. వీటిలో ఏ ఒకటి దొరికినా వారు పుణ్యపురుషులు. రెండూ దొరికిన వారు ధన్యజీవి, ప్రేమమూర్తి, పూజింపదగినవాడు. సాధు సాంగత్యము మహాత్ములను దర్శించటమే కాక వారిని ప్రపంచానికి తెలిపి పామరులను కూడా తరించటానికి దారి చూపిన మహాత్ముల ముద్దుబిడ్డ శ్రీ భరద్వాజ గారు. శ్రీ దత్తాత్రేయుల వారి అవతారాలను వెలికి తీసిన ధన్యజీవి. శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని ఆంధ్ర రాష్ట్రమే గాక అన్ని రాష్ట్రాలకు చాటి చెప్పిన అమృతమూర్తి శ్రీ భరద్వాజ. ఈనాడు ఆంధ్ర రాష్ట్రం అంతటా శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని మందిరాలు వెలియటానికి కారణం శ్రీ భరద్వాజ మాస్టర్ గారు. ఒక సమయంలో హైదరాబాద్ రాజీవ్ రామకృష్ణ మిషన్ వారి పుస్తకాలు బాగా చదువుకున్న సందర్భంలో ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమంలో స్వామి దర్శనమైనాక మాటల సందర్భంలో స్వామితో రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారు అని తాను పుస్తకంలో చదివిన విషయాన్ని ఒకటి ప్రస్తావించాడు. స్వామి ఉత్తర క్షణంలో అతని మనసులో నాటుకునేటట్లు రామకృష్ణ పరమహంస చెప్పినా నేను చెప్పినా ఒకటే అని చెప్పారు. ఇంకొక సందర్భంలో పుస్తకంలోనిది మస్తకంలోనికి రావాలి నాయనా అని చెప్పారు.
2007 మార్చి 16వ తారీఖున కడప రామకృష్ణ మిషన్ వారు ఒక మఠం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆహ్వానించారు. అక్కడ సభకు కలకత్తా నుండి 94 సంవత్సరంలో ఒక పెద్ద స్వామి వచ్చారు. వారు స్వామిని చూచి శ్రీ గురుదేవుల గారికి నమస్కారములు అని చెప్పి సన్మానించారు. స్వామి ఈ క్రింది విధంగా చెప్పారు. రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ రామకృష్ణ మభవందో రామకృష్ణ గుణసింధు రామకృష్ణ యతి చంద్ర రామకృష్ణ యోగీంద్ర రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ రామకృష్ణ కరుణాత్మ రామకృష్ణ పరమాత్మ రామకృష్ణ భవహర రామకృష్ణ అవతార రామ రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ రామకృష్ణ మమ దైవం రామకృష్ణ మమత్సర్వం రామకృష్ణ మమ దైవం రామకృష్ణ కులదైవం రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ రామకృష్ణ గురుదేవ రామకృష్ణ సమభావ మఠం వారు పై కీర్తనను ప్రింటు వేయించి తాళాలు డక్కీలు తీసుకుని కాసేపు భజన చేశారు.